Hello students, welcome to today's video session. Subject Computer Science, paper Programming in C. Today we are starting second unit. First topic, output and input functions. Here have the majorly three chapters. One is the input output functions, control structures and arrays and strings. First we'll see today input and output functions or output and input functions. In previous sessions, in previous videos, we have studied how to start a C language program, how to display a sample welcome message on the keyboard. We have started what is the structure of the C language program. You have seen a sample C language program to display welcome message. In that welcome message, I have used one predefined function that is printf. Already defined చేసేది printf అంటే అవుట్పుట్ ఫంక్షన్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా కీబోర్డు నుంచి యూజర్ ఇన్పుట్ డేటాని రిసీవ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ మానిటర్ మీద డిస్ప్లే చేయడానికి సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అవసరం. ఆల్రెడీ డిఫైన్ చేయబడ్డటువంటి సమ్ ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుంది. ఫంక్షన్ అంటే ప్రోగ్రామింగ్ కోడ్. ఫంక్షన్ మీన్స్ హియర్ ప్రోగ్రామింగ్ కోడ్. ప్రీడిఫైన్డ్ PREDEFINED ప్రీడిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేయబడ్డటువంటి వాటి డెఫినేషన్స్ తెలుసు. ఆల్రెడీ డిఫైన్ చేయబడ్డటువంటి ఫంక్షన్స్ని మరి కీబోర్డ్ నుంచి యూజర్ ఇన్పుట్ తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, మానిటర్ మీద అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఏందో ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. సో మన ప్రీవియస్ క్లాసెస్లో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే వేరియబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ వేరియబుల్స్ యొక్క డేటా టైప్ ఉంటుందని చెప్పుకున్నాం. ఆ డేటా టైప్ డిక్లేర్ చేస్తాం. వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలి? యూజర్ నుంచి సమ్ ఇన్పుట్ తీసుకోవాలి. ఎలా ఇన్పుట్ తీసుకోవాలనేది మనం డిస్కషన్ చేద్దాం. సో సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ సెవరల్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్. These all the library functions are defined in a program. That program is called as a header file. That header file is a stdio.h. stdio.h అంటే ఇన్పుట్ రిసీవ్ చేసుకోవడం, ఒక ప్రోగ్రాము కీబోర్డ్ నుంచి ఇన్పుట్ రిసీవ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ని మానిటర్ మీద డిస్ప్లే చేసుకోవడానికి సమ్ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది రావాల్సి ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ కోడ్ అంతా డిఫైన్ చేశారు. దట్ ఈస్ అ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే stdio.h హెడర్ ఫైల్స్ అంటాం. .h ఉన్నాయి మొత్తం కూడా ఏందన్నా హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ నథింగ్ బట్ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాశారు. ఆ ప్రోగ్రామ్లో ఏముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి. మనం అనుకున్న సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. లైక్ దట్ stdio.h ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఇన్ దట్ దెర్ ఈస్ ఎ ఇన్పుట్ ఫంక్షన్స్ ఆర్ దేర్, అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్. stdio standard. std means standard input output functions. So whenever we use the standard input output functions, we must import this stdio.h. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక ఫైల్లో ఉన్నటువంటి ఫంక్షన్ డెఫినేషన్స్ ఎనదర్ ఫైల్లో యూజ్ చేస్తున్నప్పుడు, ఒక ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫంక్షన్ డెఫినేషన్స్ ఎనదర్ ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్నప్పుడు ఇంక్లూడ్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. Okay, so దాని గురించి today we'll discuss about the what are the several input functions in our C language library. We have to include this header file whenever we use any of the output or input functions. మనం ఇంతకుముందు రాసిన శాంపిల్ ప్రోగ్రాంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాసాము? కామెంట్స్ రాసాము. దాని సెకండ్ లైన్ ఏం రాసాము? యాష్ ఇన్క్లూడ్ stdio.h. అంటే ఎందుకు stdio.h రాయవలసి వచ్చింది అక్కడ? stdio.h లో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఏందది? ప్రింట్ఎఫ్. ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ప్రోగ్రామ్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్నాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ డెఫినేషన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఇంక్లూడ్ stdio.h. నౌ విల్ సీ వాట్ ఆర్ ద సెవరల్ ఇన్పుట్ ఫంక్షన్స్ ఇన్ ద కీబోర్డ్. సో జనరల్లీ సీ that the input functions can be formatted and unformatted. So generally from keyboard a program can expect input data.
సో ఇన్పుట్ డేటా అంటే మనం ఏముందని చెప్పుకున్నాము, ఇన్పుట్ డేటా మే బి న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్. ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ఇమేజెస్. అవర్ C language program cannot accept images, audio files, video files. It can accept only two things, either numeric data, non-numeric. Numeric data means numbers, integer or float. Integers, float. Non-numeric means strings. Non-numeric means strings, alphabets అన్నట్టు. సో ఈ న్యూమరిక్స్, నాన్ న్యూమరిక్స్, ఆల్ఫాబెట్స్. దట్ మే బి న్యూమరిక్స్ అయితే ఇంటీజరా, ఫ్లోటా, నాన్ స్ట్రింగ్ అయితే క్యారెక్టరా, మల్టిపుల్ క్యారెక్టర్స్. సో దట్ బేస్డ్ ఆన్ దట్ వన్ there are several input functions are there. The first and most important function is the scanf. Important, that is in every program we will use a scanf. So this is input function. Scanner అని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో. ఇన్పుట్ డివైజెస్లలో ఏంటి చెప్పుకున్నాం, స్కానర్. స్కానర్ విల్ ఇన్పుట్ డివైస్. సింపుల్ స్కాన్ఎఫ్ ఈజ్ ఎ ఇన్పుట్ ఫంక్షన్. రిమైండ్ లైక్ దట్. స్కాన్ఎఫ్ స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం సార్, అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసినప్పుడు పేపర్ మీద ఉన్నది మన మైండ్లోకి వస్తుంది. మనం చెప్తుంటా ఉంటాం, ఒక పేపర్ మీద స్కాన్ చేసిన అయిపోయిందండి. స్కాన్ చేసినట్టు ఏమైంది అక్కడ, అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం మన మైండ్లోకి వచ్చింది. మైండ్లోకి ఇన్పుట్ అవుట్పుట్, అది ఇన్పుట్. మైండ్లోకి ఇన్పుట్. సో it carries the input data from standard input device. Standard input device is keyboard. సో కీబోర్డ్ నుంచి డేటాని క్యారీ చేస్తుంది ఎక్కడికి, ప్రోగ్రామ్కి. సో వెన్ ఎవర్ వి అకర్డ్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉండగానే దట్ విల్ వెయిట్ ఫర్ ద యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాగానే ఏమవుతుంది, యూజరు కీబోర్డ్ నుంచి ఏదైనా ఒక డేటా ఎంటర్ చేసేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ సింటాక్స్. Where we use some terminology, syntax అంటాం ఇక్కడ. సింటాక్స్ అంటే గ్రామర్ రూల్. సి లాంగ్వేజ్లో కానీ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, కంప్యూటర్ టెర్మినాలజీలో వీ యూస్ టు సింటాక్స్. ఇంగ్లీష్లో కనుక మనం గ్రామర్ అంటాం కదా, రూల్ అని పెడతాం కదా, గ్రామర్ అని పెట్టినాక రూల్ అని పెడతాం కదా. సింపుల్ సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ ఎనీ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ సింటాక్స్. సింటాక్స్ ఏదైతే ఉంటుందో అదంటే అదే విధంగా రాయాలి, అదే విధంగా ఉండదు, గ్రామర్ రూల్ అది. సో స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి సార్? సో స్కాన్ఎఫ్ ఫంక్షన్ మస్ట్ బి యూజ్డ్ స్కాన్ఎఫ్. డోంట్ గివ్ స్పేస్ బిట్వీన్ స్కాన్ అండ్ ఎఫ్. జనరల్గా స్కాన్ ఎఫ్ వేరు ఉంటుంది. స్కాన్ఎఫ్ అంటే స్కాన్ అనే ఫంక్షన్, బట్ డోంట్ గివ్ ద స్పేస్. ఆఫ్టర్ దట్ వన్ వీ హ్యావ్ టు గివ్ ద డబుల్ కొటేషన్స్. వీ హ్యావ్ టు గివ్ ద డబుల్ కొటేషన్స్. దెన్ వీ హ్యావ్ టు రైట్ ద కంట్రోల్ స్ట్రింగ్, దెన్ డబుల్ కొటేషన్ క్లోజ్, దెన్ కామా, then we have to do the ampersand operator and argument or variable. Ampersand operator, argument, ampersand operator, argument. సో మనకు స్కాన్ఎఫ్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఓకే బాగా గుర్తుంది. ఈ కంట్రోల్ స్ట్రింగ్స్ అంటే ఏంటి సార్? యాజ్ ఇట్ ఈస్ CONTR కంట్రోల్ స్ట్రింగ్ అన్న నో, సమ్ సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఏ సింబల్స్ సార్ అంటే ఇవి సింబల్స్. వీ కెన్ యూజ్ అ కంట్రోల్ స్ట్రింగ్ ఉంది కదా, ఆ ప్లేస్లో పర్సెంటల్ సింబల్ యూజ్ చేసి దాని పక్కనే డి యూజ్ చేయొచ్చు, లేదా LD అని యూజ్ చేస్తాం. ఎందుకు సార్? దట్ విల్ డిఫైన్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఏ టైప్ ఆఫ్ వాల్యూ రీడ్ చేస్తున్నాం, వెదర్ ఇట్ ఈస్ ఇంటీజరా, ఇంటీజర్ అయితే ఇంటా లాంగ్ డాటా టైపా, ఫ్లోటా డబుల్ డాటా టైపా, క్యారెక్టరా స్ట్రింగా. సో ఫర్ రికగ్నైజింగ్ దట్ థింగ్, సో వీ యూజ్ దిస్ కంట్రోల్ స్ట్రింగ్స్. So whenever we read the integer values, we add the percentage D, long value percentage LD, float value percentage F, character value percentage T, string percentage S. ఇవి కాక మనకు percentage E అని చెప్పేసి percentage U అని చెప్పేసి చాలా ఉంటాయి. సో ఐ గివెన్ ఓన్లీ ద ఇంపార్టెంట్ థింగ్స్, కామన్గా యూజ్ చేసే మాత్రం యూజ్ చేయడం. సో ద కంట్రోల్ స్ట్రింగ్ స్పెసిఫై ద ఫార్మాట్ ఇన్ విచ్ డేటా ఇస్ టు బి ఎంటర్. Arguments, the variable names, specify the addresses of the locations where data is to be stored. Ampersand అనేది అడ్రస్ ఆపరేటర్, అడ్రస్ ఇస్తుంది, వేరియబుల్ నేమ్ ఇస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రీడ్ ద టూ ఇంటీజర్ వాల్యూస్, A, B అనే వాల్యూస్ రీడ్ చేయాలి. A, B ఆర్ ద ఇంటీజర్, సో దట్ A మీన్స్ టూ వాల్యూస్ కనుక 2% Ds. ఎందుకు పర్సెంటల్ D రాయాలి? A, B are the integers. The first value will be stored at the A. Second value will be stored at the B. So that is a percent scanf function. So for example, I read this float value read cheyalankondi. Single variable float. We have to write the scanf within the bracket
we have to give percental double quotation percental f double quotation close ampersandal a single variable. So for example, reading 4 values 4. Okay sir, for example, if I give the read one integer, 2 floats, what do I have to do, right? See, at that time we are to drag this. So for example, integer a comma b, a comma b are the integer, just wait, a comma b are the integers, then float c. I want to read 3 variables at that time. Scanf, first I want to read the float value, so first value is the float percental f, second value is integer percental d, third value is also integer percental d. So what is the first value? Percental f, where you have to store ampersandal c. Next second one is the integer ampersandal a, third one comma ampersandal b. Don't give commas within this one, that is the rule. Enduku iyoddu sir ante that is the rule, grammar rule, grammar syntax. Comma, here we have to give the comma after one after another, first variable, second variable, third variable. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఏ ఆర్డర్లో ఉంటాయి, ఇక్కడ వేరియబుల్స్ కూడా అదే ఆర్డర్లో ఉండాలి. ఎవ్రీ వేరియబుల్ నేమ్ ఆంపర్సెంటల్ సింబల్ ఉంటుంది. దట్ ఈస్ ఎ వే ఆఫ్ రీడింగ్ ద వాల్యూస్. సో ప్రాక్టీస్ విత్ 4 వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటీజర్స్ 2 ఫ్లోట్స్, scanf percental d again percental float. సో ఇక్కడ నేను రాసాను a కామా b కామా c కామా d. అజ్యూమ్ a b విచ్ డేటా టైప్స్, a కామా b ఖచ్చితంగా ఏ డేటా టైప్ ఉండాలన్నా, a అంటే ఏంది పర్సెంటల్ d, సెకండ్ పర్సెంటల్ d. సో దీస్ మస్ట్ బి ఇంటీజర్ ఓన్లీ. సో ఇక్కడ పర్సెంటల్ f ఇచ్చాను, c కామా d అంటే దాని మీనింగ్ ఏంటి, c కామా d ఆర్ ద ఫ్లోట్ డేటా టైప్ ఓన్లీ. ఓకే, ఎన్ని వాల్యూస్ రీడ్ చేస్తామో అన్ని కంట్రోల్ స్ట్రింగ్స్ ఉంటాయి, అన్ని వేరియబుల్ నేమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద scanf ఫంక్షన్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్ ద వాల్యూస్. డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ లిజన్ దిస్ వీడియో టోటలీ. ఈ టాపిక్ వరకు scanf గురించి 2-3 టైమ్స్ వినండి. సో ఎందుకంటే ప్రాక్టీస్ చేయండి. 2 వాల్యూస్ 3 వాల్యూస్, ఇది ఎవ్రీ ప్రోగ్రామ్లో మన scanf ఫంక్షన్ యూజ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ ప్రోగ్రామ్ వీ యూస్ టు యూజ్ ద scanf ఫంక్షన్. So this scanf function can be used to read the integers, floats, string and character also. Character అయితే percental c, string అయితే percental s. Next, this is a formatted input function. This is formatted input function. Next, there is an unformatted input function, that is a getChar and getS. GetChar, instead of using scanf function, we use the getS to read single character. Instead of using getChar with char, we use the getChar. scanf ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో పర్సెంటల్ సి యూజ్ చేసే బదులు సింపుల్గా getChar అంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ రీడ్ అవుతుంది. క్యారెక్టర్ని రీడ్ చేసి ch అనే వేరియబుల్లో స్టోర్ చేసి, దిట్ ఈస్ ద సింటాక్స్. getChar ఫంక్షన్ రీడ్స్ ఎ సింగిల్ క్యారెక్టర్, సింగిల్. సో ఎలా రాయాలి, getChar క్యారెక్టర్. ఇట్ వెరీ సింపుల్ టు రీడ్ ద క్యారెక్టర్ వైల్ కంపేరింగ్ టు ద scanf ఫంక్షన్. వీ కెన్ యూజ్ scanf ఫంక్షన్ ఆల్సో టు రీడ్ ద క్యారెక్టర్, but it is very simple to read the getChar function, used to getChar function. Next, getS function. getS function is used to read strings. S means string, number of characters, multiple characters. The getS function reads a string of text containing white spaces. So for example, I given the word New Delhi. న్యూ తర్వాత స్పేస్ ఇచ్చి ఢిల్లీ రాస్తాం కదా నాన్న. అయితే scanf function read only new only. It cannot recognize the space. స్పేస్ వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ట్రీట్ చేస్తుంది. బట్ ఈ ఎండ్ స్పేసెస్ని కూడా రీడ్ చేయాలి అంటే getS ఫంక్షన్ యూజ్ చేస్తుంది. scanf ఫంక్షన్ టర్మినాలజీలో న్యూ ఢిల్లీ అనేది 2 వర్డ్స్, న్యూ వేరు ఢిల్లీ వేరు. getS ఫంక్షన్ టర్మినాలజీలో న్యూ ఢిల్లీ అనేది సింగిల్ వర్డ్. సార్ మరి getS ఫంక్షన్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది ఎండ్ ఆఫ్ ద లైన్? whenever we press the enter button ప్రెస్ చేసినప్పుడే స్ట్రింగ్ ఎండ్ అయింది ట్రీట్ చేస్తుంది. సో హియర్ స్ట్రింగ్ ఈజ్ str is a string variable declared properly. It reads characters into str from the keyboard until a new line character is entered.
అంటే న్యూ లైన్ క్యారెక్టర్ ఎండ్ అవుతూనే స్ట్రింగ్ ఎండ్ అయినట్టుగా రీడ్ చేంజ్ అవుతుంది. న్యూ లైన్ క్యారెక్టర్ అంటే మీనింగ్ ఎంటర్ బటన్, కీబోర్డ్ మీద ఏముంటుంది, ఎంటర్ అనే బటన్ ఉంటుంది, ఎంటర్ అనే బటన్ ఉంటుంది. మనము వాట్సాప్లో చాటింగ్ చేసినప్పుడు మన టెక్స్ట్లో ఈ సింబల్ వస్తుంది, ఆ సింబల్ దేనికోసమన్నా న్యూ లైన్కి వెళ్తాం. సేమ్ కీబోర్డ్ మీద కూడా ఇదే సింబల్గా ఒకటి ఉంటుంది, దాన్ని ఎంటర్ బటన్ అంటాం, అది న్యూ లైన్కి వెళ్తుంది. ఆ న్యూ లైన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు గెటెస్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ రీడ్ అయినట్లు ఎండ్ అయినట్టు ట్రీట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ ఫంక్షన్స్. దీస్ ఆర్ ద ఇన్పుట్ ఫంక్షన్స్. లిజన్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్ and try to practice reading the values. In the next class, I will go through the output functions. Output functions. After getting input functions, output functions. Program input functions, output functions ఏంటివి, అవి ఎలా యూజ్ చేయాలో తెలిస్తేనే మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా మనకి ఏం కావాలి, సమ్ ఇన్పుట్ డేటా కావాలి. ఆ డేటాని ప్రోగ్రాంలో ఎలా హ్యాండిల్ చేయాలి, వేరియబుల్స్ లాగా హ్యాండిల్ చేయాలి. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, డాటా టైప్స్తో. మనం యూజ్ చేసిన డాటా టైప్స్ అంటే ఏందో తెలుసు, వేరియబుల్ అంటే ఏందో తెలుసు. అసలు కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఎలా రీడ్ చేయాలి, ఇన్పుట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్, అది ఎలా ఉంటుంది సింటాక్స్ అనేది మనకు అర్థం కావాలి. మరి వచ్చిన తర్వాత అవుట్పుట్ని మానిటర్ మీద డిస్ప్లే చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్. దాని సింటాక్స్ ఏంది రేపటి క్లాస్లో మనం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఓకే.